స్థానిక సంస్థల ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. ఎలాగైనా అత్యధిక స్థానాలు కైవసం చేసుకొని సత్తా చాటేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. గెలుపు గుర్రాల ఎంపిక, విస్తృత ప్రచారం, సామాజిక వర్గాల వారీగా సమావేశాలు మహిళా సంఘాలను మచ్చిక చేసుకునే ఎత్తుగడలు వేస్తున్నాయి. దసరా తర్వాత రాజకీయం వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. సర్పంచ్ ఓట్లకి ఇట్లా గంట మోగిందో లేదో 3 పార్టీలు సై అంటే సై అంటున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు కడుతున్నాము, కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాము, సన్న బియ్యం ఇస్తున్నాము, ఆడలకు ఫ్రీ ఆర్టీసీ బస్సులు పెట్టినాము, రుణమాఫీ చేసినాము, మహిళా సంఘాలకు మిత్తి లేని లోన్లు ఇస్తున్నాము, పక్క మాకే హిమ్మతి ఇస్తారని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గట్టిగా భరోసాతోటి ఉన్నారు. లేలే చెప్పిన పనులు ఏ లేదు, ఎన్నో బాకీ పడ్డారు. పబ్లిక్ తరఫున మేమే ఓట్లాడుతున్నాం, ఇక మాకే ఓటేస్తారు అనేది బీఆర్ఎస్ లీడర్ మాట. బాకీ కార్డు పేరిట రైతు భరోసా ఎంత బాకీ పడ్డారు, నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఎంత బాకీ పడ్డారు, ఈ బాకీ కార్డులు నిన్నటి నుంచి ఒక ఉద్యమ రూపంలో ఇంటింటికి మనిషికి చేర్చడానికి ఈ 8 లక్షల కోట్ల బకాయిని మేము కట్టిన 2 లక్షల కోట్ల వడ్డీ సుమారుగా 2 ఏళ్ళు కలిపితే అంటే ఒక్కొక్క మనిషి పైన సుమారుగా 3 లక్షల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ బాకీ పడ్డారు. మీదే బాకీ కార్డు. సెంటర్కి వెళ్ళి మస్తు పైసలు పంపిస్తున్నా, లోకల్ సర్కార్ ఫెయిల్ అయ్యింది, పబ్లిక్ సపోర్ట్ మాకే ఉంది అని బీజేపీ అనవట్టే. రాష్ట్ర ప్రభుత్వం ఒక తప్పిదాలని ప్రజలకు చూపెట్టి మేము భారతీయ జనతా పార్టీ ఎక్కువ సీట్లు గెలిచే ప్రయత్నం చేస్తామని చెప్పి 3 పార్టీల లెక్కలు గిట్లుంటే ఇంకో దిక్కు హైకోర్టుల రిజర్వేషన్ల కేసు ఏమైతుందో తెలియకుంటూ ఉంది. బీసీలకు 42% ఇస్తే మొత్తం రిజర్వేషన్లు 50% దాటుతాయి. అట్లా కానియద్దని రెడ్డి జాగృతి సంఘం కేసేసింది. నోటికాడి ముద్ద 42% ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఎవరెక్కడ పోటీ చేస్తారో తెలుస్తా ఉంది. ఇటువంటి సందర్భంలో ఎవరు అన్యాయం చేయొద్దని కోరుతా ఉన్నాం. అందుకే రాజకీయ పార్టీల అఫిడవిట్ కోర్టులో ఏమని అడుగుతా ఉన్నాం. బీసీ బిల్లు రాజ్భవన్ లో పెండింగ్ పెట్టిరు కదా, గదే ముచ్చట మీద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సార్ను కలిసినాయి బీసీ సంఘాలు. అన్ని పార్టీలు ఏకగ్రీవం చేసి పంపించినటువంటి చట్టాన్ని ఇలా అమలు జరిగేలా గవర్నర్ గారు ఆమోదించేలా మా వంతుగా భారతీయ జనతా పార్టీగా ఇలా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చిండు. ఇప్పుడు గింతేగాని దసరా వెళ్ళాక ఎంపీటీసీ జెడ్పీటీసీ టికెట్లు వంచుడు, జంపింగ్లు, నామినేషన్లు, ప్రచారము జోరుంటదుల్లో.